వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ అన్న విశ్వక్సేన్ కెరియర్ లోనే ద వర్స్ట్ మూవీగా ఆయన నేమ్ చేసుకోవడం బెటర్ ఈ మూవీని. అంటే మేక్ ఓవర్ విషయంలో అది ఆబ్వియస్లీ మేకప్ ఆర్టిస్ట్ కి ఇవ్వాలి, కానీ ఈయన స్టోరీ సెలెక్షన్ కానీ ఈయన డైలాగ్ డెలివరీ కానీ మార్చుకోవాలన్నా ఇంకా నేను అవే చేసుకుంటా అంటే ఒక స్టార్ కిట్ ఉండే ప్రమోషన్స్ నువ్వు చేసుకుంటున్నావు. ఒక బాలకృష్ణ గారిని తెచ్చుకొని, చిరంజీవి గారిని తెచ్చుకొని, ఎన్టీఆర్ గారిని తెచ్చుకొని వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు కనీసం ఒక బ్రేక్ తీసుకో, ఒక సంవత్సరం బ్రేక్ తీసేసుకోండి. కిరణ్ అబ్బవరం గారు తీసుకున్నారు, అలాగే కార్ సినిమాతో హిట్ కొట్టారు, ఓకేనా. అలాగే బ్రేక్ తీసేసుకొని స్టోరీ సెలక్షన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ కొంచెం అయినా పెడితే, ఎందుకంటే ఎంతసేపు అన్నా ఎవరన్నా చూస్తారు వచ్చి ఈ సినిమాలు నేను అదే అన్నా కదన్నా, అది ఓవర్ యాటిట్యూడ్ అన్న. అసలు యాటిట్యూడ్ కూడా అనకండి అన్న దాన్ని. యాటిట్యూడ్ అంటే అది అసలు పాజిటివ్ వర్డే. మనం ఎలా బిహేవ్ చేస్తామో పబ్లిక్ తో దాన్ని యాటిట్యూడ్ అంటారు. ఎవ్వరు బాయం చేయక్కర్లేదు, ఎవ్వరు బాయ్కట్ చేయక్కర్లేదు, దానికి అదే ఆగిపోతుంది. మధ్యాహ్నం కల్లా అదే ఆగిపోతుంది. బుక్ మై షోస్ ఓపెన్ చేయకండి, మీకే టైం పక్క. లిటరల్లీ చెప్తున్నా, మీరు అనవసరంగా సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ వచ్చి పోయకండి. ఒక చాదీలు చపాతీలు ఆయనకైతే రాత్రికి చపాతీలు చికెన్ కర్రీ వేసుకుని తింటాడు. మంచిగా ఈ డబ్బులతో మటన్ బిర్యానీ వండుకొని తినడం బెస్ట్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, థియేటర్ లో సీట్ కొంటూ 150, మిగిలేసరికి 11 మంది మిగులుతారు సినిమా అయ్యేసరికి అని. అంతకుమించి జనాలు ఆబ్వియస్లీ గొర్రెలే ఉన్నా, అందుకే ఇలాంటి సినిమాలకు వస్తాం మేము డబ్బులు ఖర్చు పెట్టుకొని. ఇంకోసారి నేను అదే చెప్తున్నానా, ఆయన నేను తప్పు అని ప్రూవ్ చేసుకునే లోపు ఆయనే నన్ను తప్పని ప్రూవ్ చేస్తాడన్నా.